టిల్లు స్క్వేర్ బాక్సాఫీస్ ముందు దుమ్ము రేపుతుంది. విడుదలైన తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. డీజే టిల్లు భారీ విజయాన్ని అందుకున్న నేపథ్యంలో అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా వచ్చిన సీక్వెల్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేస్తుంది. తనదైన కామెడీ డైలాగ్స్, యాటిట్యూడ్, యాక్టింగ్ తో యూత్ పై మరోసారి కనికట్టు చేశారు సిద్ధు. అయితే ఆ కనికట్టునే కంటిన్యూ చేస్తారా అంటుంది ఇప్పుడు ఈ మూవీ టీం. టిల్లు స్క్వేర్ కు కొనసాగింపుగా మరో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు రీసెంట్ గా చెప్పారు ప్రొడ్యూసర్ నాగవంశీ. దీంతో టిల్లు ఫ్యాన్స్ లో మూడవ పార్ట్ ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటి నుంచే క్యూరియాసిటీ పెరిగిపోయింది. టిల్లు కాంటి విధ్వంసం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు. వీకెండ్ లోనే కాదు, వీక్ డేస్ లోనూ టిల్లు స్క్వేర్ బీభత్సం కొనసాగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ థియేటర్లు చూసినా ఈ సినిమా బొమ్మే కనిపిస్తుంది. టిల్లు స్క్వేర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందంటే రోజు రోజుకు థియేటర్ కౌంట్ పెరుగుతూ పోతూనే ఉంది. అంతెందుకు, గత వారం రిలీజ్ అయిన సినిమాలన్నిటిలో ఇండియాలోనే హైయెస్ట్ గ్రాసర్ సినిమాగా టిల్లు స్క్వేర్ చరిత్ర సృష్టించింది. గత వారం హిందీలో క్రూతో పాటు పలు భాషలతో సాలిడ్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. కానీ ఏ సినిమా కూడా టిల్లు స్క్వేర్ దరిదాపుల్లోకి కూడా రాలేదు. ఇదే జోరు కొనసాగితే నాగవంశీ చెప్పినట్టుగానే 100 కోట్ల గ్రాసు మరో 2-3 రోజుల్లో ఈజీగా కొట్టిస్తుంది. టిల్లు గారి డైలాగ్స్, యాక్టింగ్ కు యూత్ సహా ఫ్యామిలీ ఆడియన్స్ వెర్రెత్తిపోతున్నారు. ఓవైపు ఐపీఎల్ ఫీవర్ నడుస్తున్న మరోవైపు టిల్లు స్క్వేర్ దాన్ని మించిన సందడి కొనసాగిస్తుంది. ఆల్రెడీ ప్రొడ్యూసర్లు డబుల్ ప్రాఫిట్లను వెనకేసుకున్నారు. మల్లిక్ రామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటించారు. 2 ఏళ్ల కిందట డీజే టిల్లు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేసేదో ఇప్పుడు టిల్లు స్క్వేర్ అంతకు మించి మ్యాజిక్ చేస్తుంది. ఇక టిల్లు స్క్వేర్ ఎండ్ కార్డ్స్ పడే ముందు టిల్లు క్యూబ్ కూడా ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. అయితే ఈసారి మరింత గ్రాండర్ స్కేల్ పై ఈ సినిమాను రూపొందించబోతున్నట్టుగా తెలుస్తుంది. స్టోరీ కూడా చాలా యూనిక్ గా డిజైన్ చేయబోతున్నారట. ఇన్సైడ్ రిపోర్ట్స్ ప్రకారం డీజే టిల్లు 3వ పార్ట్ సూపర్ హీరో కాన్సెప్ట్ తో రాబోతుందట. సూపర్ హీరో అయ్యాక టిల్లు గాడు ఎలా బిహేవ్ చేస్తాడనేది సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు రీసెంట్ గా సిద్ధు చెప్పాడు. ఈ దెబ్బతో 3వ పార్ట్ పై ఎక్కడలేని ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్న ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.